నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఫైర్ బ్రాండ్స్‌గా ఉన్నారు. జోగి రమేష్ అవ్వచ్చు, లేతే రోజా అవ్వచ్చు, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా కొంతమంది మాత్రమే ఫైర్ బ్రాండ్‌గా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అవ్వచ్చు, లేతే మీడియా వాళ్ళు పిలుచుకుంటారు ఇలా. అధికారంలో ఉన్నప్పుడు తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరేమన్నా అంటే ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాయించేసేవాళ్ళు. కానీ వాళ్ళిప్పుడు కనుమరుగైపోయారు. మరి యాక్టివ్‌గా ఉన్నా కూడా అధికారంలో ఉన్నంత దూకుడు ప్రస్తుతం అయితే లేదు. కానీ ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వైఎస్ఆర్‌సీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. పార్టీ ఓడిపోయిన కొద్ది రోజుల నుంచే పార్టీని భుజానేసుకొని ప్రతిపక్షాలకే కౌంటర్లు ఇస్తూ ఆ పార్టీని ముందంజలో నడిపించే భాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనే వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. అన్న నమస్తే. నమస్తే భాను గారు. నమస్తే అన్న. నేను ఇంట్రడక్షన్ ఏదన్నా తప్పుగా చెప్పాను మీ గురించి? అంటే నేనేం భుజాన్ని వేసుకుని నడుపుతున్నాను కాదు, కానీ నేను కార్యకర్తలాగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నానని చెప్తా. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పినటువంటి పేర్ల వాళ్ళు ఇప్పుడు కూడా యాక్టివ్గానే పనిచేస్తున్నారు. కొంతమంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంత మధ్యలో గ్యాప్ వచ్చి ఉండొచ్చు. బట్ నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నా. సో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను. నేనేం మొత్తం భుజాన్ని వేసుకొని పనిచేయట్లేదు, కానీ నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తాను. ఇప్పుడు జనసేన తరపు నుంచి, తెలుగుదేశం తరపు నుంచి అధికార ప్రతినిధులు చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ డిబేట్స్ లో పాల్గొంటే, వైసీపీ తరపు నుంచి మీరు ఒక్కళ్ళే వాళ్ళందరికీ సమాధానాలు చెప్తారు డిబేట్స్ లో. అంటే ప్రతిపక్షాలు కౌంటర్లు వేసినా కూడా వాళ్ళని కౌంటర్లకి మీరంత జ్ఞానంతో మాట్లాడుతూ వాళ్ళ నోళ్ళు మూయిస్తారు. ఇది మీ ఒక్కరికే సాధ్యమైందన్న? అట్లే లేదు, చాలా మంది ఇప్పుడు మా పార్టీలో నాకంటే చాలా మంది సీనియర్లు చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళని చూసే మేము ఇంకా ఇన్స్పిరేషన్ గా మాట్లాడదాం అనుకోవాలి. నేను చాలా జూనియర్ అట్ట అనుకుంటే వయసులో కానీ, వయసులో అనుకోండి వాళ్ళందరూ ఇంకా మంత్రి పదవులు కూడా చేసినటువంటి స్థాయి గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా యాక్టివ్గా, ఇప్పుడు మీరు చూస్తే పేరు నాని గారు కానీ, లేట అంబటి రాంబాబు గారు కానీ, ఈ రోజు కూడా వాళ్ళు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా, వాళ్ళు చేసినటువంటి పదవులతో సంబంధం లేకుండా నిరంతరం సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, వాళ్ళ వాణిని, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బాణిని ఏ విధంగా వినిపిస్తా ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం. సో నేనేంటంటే ఇక్కడ డిబేట్స్ హైదరాబాద్లో ఎక్కువ ఉంటాను కాబట్టి, డిబేట్స్కి స్టూడియో అడ్వాంటేజ్ కొంత ఉంటుంది కాబట్టి నేను కనపడుతున్నట్టే ఉంటుంది తప్ప నా డ్యూటీ అయితే నేను చేస్తున్నా. ఎడిషనల్గా నేనేదో భుజానం వస్తున్నా అనేది అయితే ఏం లేదు. అంటే అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి కదన్నా. ఇప్పుడు చాలా మంది పదవులు తీసుకొని మంచి మంచి కార్పొరేషన్ చైర్మన్ పదవులు తీసుకున్న వాళ్ళు కూడా సైలెంట్గా మాకెందుకు, ఏం మాట్లాడితే కేసులు వస్తాయి అన్న ఇదితో మౌనంగా ఉంటున్నారు. కానీ ప్రతిరోజు మీరు 365 రోజులు మీరు మీ పనులు ఉన్నా కూడా అది ఆపుకొని మీరు ఆ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నారు. సో మరి ఇప్పుడు మీరు పడినటువంటి కష్టానికి మీ నాయకుడు గుర్తింపు ఇస్తారా రాబోయే రోజుల్లో అయినా? నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, అంతకుముందు కూడా మీతో ఇంటర్వ్యూలో నేను ఒకటే చెప్పా. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఈ రెండే. నాకై పదవులో వస్తే ఎన్ని వస్తాయి, ఓ 2 ఏళ్ళు వస్తుంది, లేదా 5 ఏళ్ళు వస్తుంది, తర్వాత మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు. సో అది శాశ్వతం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టక ముందు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేనప్పుడే, ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే, మొన్నటిదాకా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా నేను పనిచేశాను. జగన్ విద్యార్థి సంఘం అని చెప్పి ఒకటి స్థాపించి 2009 ఎన్నికలప్పుడు కూడా పనిచేశాను. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూ కార్యకర్తగా సో పనిచేస్తున్నా. సో నాకొకటి బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలకు మంచి జరిగింది. సో అది ఒక సాటిస్ఫాక్షన్ అంతే. అంతమించి నాకు పదవులు వస్తచ్చు, రావచ్చు, పోవచ్చు, ఇది పెద్ద దీని గురించి నేనేం థింక్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో అయితే ఒక మంచి స్థానం ఉందనేది నాకు తెలుసు ఆ విషయం. సో నేను అదొకటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకే పదవులు వాళ్ళు రావచ్చు, రేపు పొద్దున పోవచ్చు, అది పెద్ద శాశ్వతం కాదు కదా అన్న. కొన్ని ఆంధ్రాలో జరుగుతున్నటువంటి కొన్ని మెయిన్ ఇష్యూస్ మనం డిస్కస్ చేద్దామన్నా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అంటే అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత, ఇప్పుడు డిప్యూటీ సీఎం. అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, సుగాలి ప్రీతి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుని నేను సాల్వ్ చేస్తాను అన్నాడు. ఆవిడ కూడా నమ్మకం పెట్టుకుంది, ఆ తల్లి కూడా. ఇప్పుడు ఆ తల్లే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాట మార్చాడు అని చెప్పి బాధపడుతూ ఉంది. ఏం చెప్తారన్న ఆ ఇష్యూలో? నార్మల్గా మనం రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గమనించేటప్పుడు చంద్రబాబు నాయుడు అంత దగాకోరు, పచ్చి మోసగాడు ఎవరు లేరని మనం సహజంగా చెప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు చూడంగానే వెన్నుపోటు పడుస్తాడు, సో మోసకారుడు, అబద్ధాలు ఆడతాడు, సో చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చడు, ప్రజలు నిరంతరం మోసం చేస్తాడు, పిల్లనిచ్చిన మామను ఎలా వెన్నుపోటు పొడిచాడు, ప్రజలను అదే విధంగా వెన్నుపోటు పొడుస్తాడని చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే మనకు గుర్తొచ్చింది. ఇప్పుడు దాని వారసత్వాన్ని నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్
ఇద్దరు పునికి పుచ్చుకున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మాటలు మార్చడం ఎలా? మాటల మార్చలో చంద్రబాబు నాయుడు మించి ఉమ్, అయితే నారా లోకేష్ సొంత కొడుకుగా ఉమ్, దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఉమ్, ఇదే పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పాటు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి గారి తల్లిని వాళ్ళ తండ్రిని రాజకీయంగా వాడుకున్నాడు. ఉమ్, రాజకీయంగా రోడ్ల మీదకి తీసుకొని వచ్చి నేను మీ అందరికీ న్యాయం చేసేస్తానని చెప్పి ఉమ్, ఆమెను ప్రతి మీటింగ్కి తిప్పటం ఉమ్, ఇవన్నీ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేశాడు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేదు. ఉమ్, ఆ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 8 ఏళ్ల క్రితం అవును. ఇదే ఆగస్టు నెలలో 2017 సంవత్సరంలో జరిగింది ఆ ఇన్సిడెంట్. ఉమ్, ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్? కర్నూలు జిల్లాలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి స్కూలు, దాని పేరు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్. ఉమ్, ఆ స్కూల్లో 14 ఏళ్ల 10వ తరగతి చదివేటటువంటి సుగాలి ప్రీతిబాయ్ అనేటటువంటి ఒక గిరిజన అమ్మాయి అవును. ఫ్యాన్కు ఉరివేసుకొని కనపడినటువంటి సంఘటన. సో వాళ్ళ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు, ఇక్కడ అత్యాచారం చేసి హత్య చేశారు నా పిల్లనని. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే దొరికింది. ప్రాథమికంగా అవును, ఆ అదే అమ్మాయిని విషయం. అత్యాచారం జరిగింది అనేది ఉమ్, ప్రూవ్ అయింది. ఉమ్, ప్రూవ్ అయిన తర్వాత ఫోక్సో చట్టం కింద ఎస్సీ ఎస్టీ కేసులు కింద రెండిటి మీద వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే పోక్సో చట్టంలో 90 రోజుల దాకా బెయిల్ రాదు, రాదు, కానీ 8 రోజుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చింది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేసు, ఎందుకంటే అమ్మాయిని చంపారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఉమ్, 23 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఉమ్, రాకూడదు. సో ఎలా వచ్చింది? వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల కొడుకులు కాబట్టి వచ్చింది. అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? ఉమ్, ఇదే ఎన్డీఏ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో విడిపోల, కలిసే ఉన్నాడు. 2017లో కలిసే ఉన్నాడు. 2017లో కలిసే ఉన్నప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వంలోనే ఇన్సిడెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నోరెత్తాడా? ఉమ్, 2017లో ఎత్తలా, 18లో ఎత్తలా, 19లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తాడు. ఉమ్, 20, 21, 22, 23 అంతా వాడుకున్నాడు అంశాన్ని. ఉమ్, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను వస్తే మొట్టమొదటి ఈ కేసునే టేకప్ చేస్తా అన్నాడు. ఉమ్, ఇప్పుడు సుగాలి ప్రీతి గారి తల్లి గారు బయటకు వచ్చి 8 ఏళ్ళు అయ్యింది నా కూతుర్ని చంపేసి, మీరు న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు, ఎందుకు మీరు న్యాయం చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అని అప్పుడంటే నిన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు? డిఎన్ఏ నమూనాలు సరిపోవట్లేదు ఉమ్, అంటే అనుమానితుల డిఎన్ఏ ఇది వేరు ఉన్నాయి, అక్కడ ఆధారాలన్నీ మాయం చేశారు, ఉమ్. అందుకని పోలీసులు దర్యాప్తు చేయలేకపోతున్నారు అన్నాడు. ఆ మాట చెప్తే సరిపోతుందన్న. అంటే ఆధారాలు మాయం చేశారు నువ్వు చెబుతున్నావు కదా, ఆ, ఎవరి హాయంలో మాయం చేశారు? ఉమ్, ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాయమవుతాయా, జరిగిన ఒక 5 ఏళ్ల తర్వాత మాయమవుతాయా? జరిగినప్పుడే మాయం. అంటే నీకు ఆల్రెడీ తెలుసు ఉమ్, ఈ డిఎన్ఏని మాయం చేసింది మీరే, ఎన్డీఏ ప్రభుత్వంలోనే మాయం చేశారు. 8 ఏళ్ల క్రితమే డిఎన్ఏని మార్చి ఇంకో డిఎన్ఏని పెట్టారు మీరు అక్కడ. ఉమ్, సో ఇవన్నీ నీకు తెలుసు కూడా, మరి 8 ఏళ్ళు ఇదే అంశాన్ని ఎక్కడ బయటకు చెప్పకుండా ఈరోజు నా డిఎన్ఏ మార్పులు ఉన్నాయి, సో అది ఇది సరిపోవట్లేదు, సాక్ష్యాధారాలు తారుమారైనవి, నేనేం చేయలేను అని అంటే సో ఎంత దుర్మార్గమైనటువంటి అంశం. అంటే ఒక ఆడబిడ్డ కోసం న్యాయం జరగటం కోసం ఒక తల్లి 8 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నా కూడా న్యాయం జరగట్లేదు మన రాష్ట్రంలో. వాళ్ళ దృష్టిలో ఆడబిడ్డ అంటే హనీ ట్రాప్ నటి జత్వాని ఒకటే ఆడబిడ్డ. అంతే. గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి కానీ ఉమ్, లేదంటే మచ్చుమరిలో 14 నెలలు అయింది, బాలిక శవం కూడా అప్పటి వరకు దొరకల. అవును. వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో ఆడపిల్లలు కాదు, ఎన్ని ఆడబిడ్డలు జరిగినాయి అన్న కాదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్ని జరిగినాయి అత్యాచారాలు? శవం కూడా దొరకలేదు. నేను ఆ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాను, మిగిలినన్ని అవును. అత్యాచారాలు హత్యలు ఈ నిరంతరం జరుగుతా ఉన్నాయి. అవును. శవం దొరకలేదంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? చూడండి మరి. ఒక చిన్న పిల్లని, ఇది 5వ తరగతి చదువుతున్నటువంటి 9 ఏళ్ల అమ్మాయిని ఉమ్, కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలేదు ఇప్పుడు వరకు. శవం ఎక్కడుందో తెలియదు. తెలియదు. ఇది సంవత్సరం 2 నెలలు అయింది. ఉమ్, ఇంతకంటే దుర్మార్గం ఎంత అంటే దారుణం ఏమన్నా ఉంటుందా? చూడండి. అంటే జత్వాని అని హనీ ట్రాప్ నటి, ఆమె మీద ఆల్రెడీ హనీ ట్రాప్ మీద అనేక కేసులు ఉన్నాయి. అవును. కానీ అటువంటి ఆమెకి నోవాటెల్ హోటల్లో స్పెషల్ రూమ్లు, ప్రభుత్వ సెక్యూరిటీ ఇచ్చి మరి ఆమెకు సంబంధించి రాచమర్యాదలు చేస్తున్నారే. మరి గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి మీకు కనపట్టలేదా? లేదంటే మచ్చిమరిలో ఉన్నటువంటి చనిపోయినటువంటి బాలిక శవం కూడా తీసుకురాలనేటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఇంక ఎవరు ఈ ఆడబిడ్డలకు న్యాయం చేసేది? పేరుకి ఆడబిడ్డలకు న్యాయం కూడా కొంతమంది ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ మీడియా ఛానల్స్ కూడా ఇట్లాంటి ఆడబిడ్డల గురించి కూడా కనీసం రాజకీయాల గురించి అంటే ఎట్లాగో లేని ఉన్నట్టు ఎట్లా చూపిస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద. ఆడబిడ్డలకు అత్యాచారం జరిగి కొన్ని ఇష్యూస్ ఇలాంటి 33,000 మంది గురించి డిబేట్లు పెట్టట్లా. పవన్ కళ్యాణ్ 30,000 మంది మిస్ అయ్యారని చెప్పారు, మళ్ళీ అసెంబ్లీలో అదేం లేదని వాళ్ళే చెప్పారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. మరి అప్పుడు ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రజలు ఎందుకు ఇట్లా? నిజంగా పవన్ కళ్యాణ్ అరే అంత పెద్ద మనిషి 30,000 మంది మాయమయ్యారంటే కనీసం అది నమ్మకపోయినా కూడా నమ్మేలా మాట్లాడాడు అతను ఆ రోజుల్లో.
సరే నిజంగా ఇక్కడ ఆలోచిస్తారుగా కామన్ మ్యాన్స్ 30,000 మంది చనిపోయారా అండి, తప్పిపోయారు అమ్మాయిలు ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే మనం తొందరగా దేనికి అట్రాక్ట్ అవుతాం అంటే సినిమాకి అట్రాక్ట్ అవుతాం, ఎంటర్టైన్మెంట్కి అట్రాక్ట్ అవుతాం. మనం సినిమా అభిమానిగా, సినిమాలను అభిమానించే వాళ్ళగా హీరోని మనం విపరీతంగా అభిమానిస్తాం. మీకు ఒక హీరో నచ్చచ్చు, నాకు ఒక హీరో నచ్చచ్చు. అతను సినిమాల్లో హీరోయిజం చూపిస్తాడు కాబట్టి సినిమాల్లో హీరోయిజం చూపిస్తాడు కాబట్టి ఆ హీరోయిజం మనకు నచ్చింది కాబట్టి దాన్నే మనం బయట మాట్లాడితే లైక్ చేస్తారు కాబట్టి దాన్ని వచ్చి బయట మాట్లాడి రాజకీయంగా చిరంజీవి గారి అభిమానులను, పవన్ కళ్యాణ్ అభిమానులను, మెగా అభిమానులు అందరూ డైవర్ట్ చేయించుకున్నాడు. చేసుకుని వాళ్ళని కూడా మోసం చేశాడు. ఈరోజు ఇక్కడ ఇప్పుడు మోసం చేసింది ఒక్క కాపు సామాజిక వర్గాన్నో ప్రజలనే కాదు, సినిమా అభిమానులు కూడా మోసం చేశాడు రాజకీయంగా వాళ్ళని ఆడుకొని. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వాలంటీర్లు వాళ్ళు ఎత్తుకెళ్ళి వాళ్ళ సమాచారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఏమైంది, 14 నెలలు అయింది కదా, కేసు పెట్టి ఆయనే మళ్ళీ అసెంబ్లీలో అంతమంది మిస్ కాలేదు, వాళ్ళు 40 మంది మిస్ అయితే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చామని చెప్పి వాళ్ళే చెప్పారు మిస్సింగ్ కేసులు అనేది. సో ఎంత దగాకోరు, ఎంత పచ్చి మోసగాడు అంటే నేను చెప్పా, చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అనుకునేవాళ్ళం, చంద్రబాబు నాయుడుకు మించిన దగాకోరు మోసగాడు పవన్ కళ్యాణ్ అనేది సుగాలి ప్రీతి అంశంలో కావచ్చు, ఇట్లా మహిళలు మిస్ అయినటువంటి అంశంలో కావచ్చు, అప్పులను చేసినటువంటి దుష్ప్రచారం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, వీటన్నిటిలో మరొకసారి ఇతన మోసగాడు అనేది ప్రూవ్ అయింది అనేది అయితే వాస్తవం. అన్న చంద్రబాబు గారు ఏంటి ఇప్పుడు కామన్ మ్యాన్ లాగా ఆటోల్లో తిరుగుతున్నారు, పల్లెల్లో తిరుగుతున్నారు, ఎవరో చెప్పులు కొట్టి అతని ఇంటికి పోయి అక్కడ చెప్పులు కొడుతున్నాడు అంటే ఇవన్నీ ఎట్లా చూడొచ్చు? అంటే ముఖ్యమంత్రి ఎంత ఖాళీగా ఉన్నాడు, ఎంత షో పుటప్ చేస్తున్నాడు అనేది నిదర్శనం. ఎందుకంటే మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తా ఒక యాంకర్గా, సో మీరు ఇంటర్వ్యూ చేసేటటువంటి టైమే మీకు సెట్ కావాలి. పొద్దున్న సాయం దాకా మీ డ్యూటీయే మీకు హెవీ ఉంటుంది, షెడ్యూల్ అనేది ఖాళీగా ఉండదు. సో అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఎన్ని డ్యూటీలు ఉంటాయి? అసలు ముఖ్యమంత్రి ఖాళీ ఉంటుంది జనరల్ గా చెప్పుకోవాలి. చెప్పలేదు సార్, విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుంది అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ప్రభుత్వంలో విషయం వీక్ ఉంది అంటే ఏంది, ప్రజలకు మంచి చేసేటటువంటి అంశాలు ఇక్కడ ఏమి వీళ్ళు చేయట్లేదు కాబట్టి పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాలి. అంటే మీరు చూడండి, బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు, ఏదైతే పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్ళి పశువుల దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు నాయుడు. పశువుల దానా మిశ్రమాన్ని ముఖ్యమంత్రి తిప్పటం ఏందండి? ఏదైతే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్పెషల్ బస్సులో కొంచెం దూరం వెళ్ళి అక్కడ నుంచి ఒక 200 మీటర్లో 300 మీటర్లో ఒక ఆటో ఎక్కితే ఆటో ఎక్కి కూడా ఆటో వాళ్ళకి సమస్యలు ఏమున్నాయో అడగట్లా. మీరు ప్రీ ప్లాన్ ఇక్కడ ఇప్పుడు మీరు నాకు మైక్ పెట్టారు అంటే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మైక్ పెట్టాం. సో అంటే అది పక్కా ప్లాన్ డిజైన్ ప్రోగ్రామ్ అది. ఏది అక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మైక్ పెట్టి ఆయన ఏమంటాడు, ఆటో డ్రైవర్ అసలు మీరు చాలా పెద్ద విధంగా సార్, మీరు చాలా గొప్పడు సార్ అంటాడు. దాంట్లో సోషల్ మీడియాలో ట్రో అవుతుంది. ఆటో ఎక్కిన దాకా తెలియదు పాపం అతనికి ఎలా వెన్నుపోటు పడుస్తాడు ఆటో వాళ్ళని కూడా. తెలుగుదేశం పార్టీలోకి రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకునేదాకా తెలియదు పాపం ఇతను వెన్నుపోటు పడుస్తాడని. తీసుకున్నాకే కదా వెన్నుపోటు పడిసింది. అట్టానే ఆటో ఎక్కినాక తెలిసింది అతనికి వెన్నుపోటు పొడుస్తాడని చెప్పి ఉచిత బస్సు అని పెట్టి ఆటో వాళ్ళని ఈరోజు నట్టేట ముంచాడు. సో దాంట్లో భాగంగా వాళ్ళు ఇస్తానన్నటువంటి వాహన మిత్ర కూడా ఇవ్వాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వాహన మిత్ర ఇస్తే ఈ పథకం మీద, శ్రీశక్తి పథకం మీద, ఉచిత బస్సు పథకం మీద మొన్న విజయవాడలో పబ్లిక్ బైట్స్ తీసుకుంటే ఆటో వాళ్ళంతా లవోదివం అంటున్నారు. రోజుకి 2,000 నుంచి 1,800 అట్లా తోలుకునే వాళ్ళు ఇప్పుడు కనీసం 2 గంటలు 4 గంటలు డ్రైవ్ చేసినా కూడా 400 కంటే ఎక్కువ రావట్లేదు అంట. పబ్లిక్ బైట్స్ లో చెప్తున్నారు వాళ్ళు. అది పథకం పెట్టారు మరి ఓకే ఆడవాళ్ళ కోసం. మరి మా పరిస్థితి ఏంటి? మేము బతికేది ఆటో వాళ్ళ మీద, మహిళల మీద కదా, వాళ్ళు మా ఆటోలు ఎక్కితేనే కదా. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చాడు ఆటో డ్రైవర్లకి. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు స్కీము, కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ వాటికన్నిటికి ఉపయోగపడుతుంది అని చెప్పి 5 సంవత్సరాల పాటు వాహన మిత్ర ద్వారా సంవత్సరం 10,000 ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చాడు? 10,000 ప్లేస్లో 15,000 ఇస్తానని హామీ ఇచ్చాడు. 2024లో ఇచ్చాడా? 15,000 ప్లేస్లో. రెండో ఏడాది ఇప్పుడు వరకు బడ్జెట్లో లేదు, ఇప్పుడు వరకు ఆ స్కీమ్ ఇస్తానన్న గ్యారంటీ కూడా లేదు. 2 సంవత్సరాల్లో 30,000 బాకీ ఉన్నాడు. మరి 30,000 ముందు ఇస్తే కొంతన్నా వాళ్ళు రిలీఫ్ అవుతారు కదా. ఎందుకంటే వాళ్ళు నెల నెల రెంట్లు కట్టుకోవాలి. సో దానికి ఈఎంఐ ఉంటుంది. కొన్ని ప్రైవేట్ తీసుకుంటే రోజు రెంట్, లేదంటే నెల నెల ఈఎంఐ కట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఉచిత బస్సు ఇస్తే ఎక్కువ మంది 50% ప్రయాణించేటటువంటి మహిళలందరూ దూరం అయినట్టే కదా బస్సుల్లో. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి రోజుకు మీరు అన్నట్టుగా 1,800 వచ్చేదే, రేపొద్దున 900 కూడా రాదు, 50% కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎలా వాళ్ళ కుటుంబానికి ఎలా వాళ్ళు
ఆధారంగా నిలబడగలుగుతారు. సో ఆటో వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే నువ్వు ఒక వర్గాన్ని ఒక సెక్షనాన్ని ఇక్కడ వాళ్ళకి నష్టం చేకూరుస్తా ఉన్నావు. ఒక సెక్షన్కి లాభం చేకూర్చవచ్చు, ఇంకో సెక్షన్కి నష్టం చేకూరుస్తున్నప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి, ఒకళ్ళకి లాభం చేకూర్చి ఒకళ్ళకి నష్టం చేకూర్చేది కాదు కదా, అందరికీ న్యాయం చేయాలి ప్రభుత్వం అంటే. సో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు కూడా మీరు అన్నట్టుగా న్యాయం జరగాలి. మీరు ఇస్తానన్నటువంటి వాహనమిత్ర 15,000, 15,000, 30,000 కాకుండా వాళ్ళకి ఇంకా పెంచాలి. ఇప్పుడు ఎందుకు, వాళ్ళకి ఆల్రెడీ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఇక్కడ నష్టపోతున్నారు కాబట్టి. సో అది ఖచ్చితంగా ప్రభుత్వం చూడకపోతే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. అనేక మంది రేపొద్దున ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఉసురు కొట్టుకొని దానికి ఆయనకే ఇబ్బంది వచ్చింది అనేది అయితే గుర్తుపెట్టుకోనన్నా కనీసం చేయాలని కోరుతాం. మార్పులు చేర్పులు అన్న, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది అమరావతి రాజధాని ఉండాలి, అదే శాశ్వత రాజధాని అని పాదయాత్రలు చేశారు, ధర్నాలు చేశారు, పెద్ద పెద్ద ప్రసంగాలు, ప్రోగ్రాములు చేశారు. ఇప్పుడు ఆ రాజధాని ఊసి ఎవరు ఎత్తట్లా. అసలు రాజధానిలో ఏం జరుగుతుంది, ఏమైనా కట్టడాలు జరుగుతున్నాయా, ఆ రాజధాని అసలు ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, మరో సింగపూర్ ఎప్పుడు అవుతుంది, అయ్యే అవకాశం ఉందా? నా పేరుకి సింగపూర్ అనో మలేషియానో ఎవరినో మనం కంపేర్ చేసేసుకొని అది చేయాలి ఇది చేయాలని వెళ్తే ఎప్పుడు కాదు. వాస్తవంగా ఏం జరుగుతుందో మనం గ్రహిస్తే ఆ వాస్తవంలో మనం వెళ్తే రియాలిటీలో మనం బతికితే బతుకుతున్నట్టు. నేను ఈరోజు ఇక్కడ ఇట్లా ఉన్నా, నేను ఇప్పుడు మంత్రి అయిపోవాలని అనుకున్నా అనుకో, అది పెద్ద బూత్ అయ్యిద్ది. ఆ ఊహల ప్రపంచంలో మనం బతకూడదు. సో నేను వెళ్ళినాక ఎందుకంటే కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలి ఇట్లా అనుకోవాలి. అలా కాకుండా నేను ఈ రాష్ట్రానికి ఏదో అయిపోవాలి అని ఆ ఊహల ప్రపంచంలో బతికామనుకోండి, డమాలను కింద పడతాం. సేమ్ అమరావతి ఇష్యూ కూడా అంతే. అమరావతి అనేదాన్ని మీరు రాజధానిగా నిర్ణయించారు. ఎస్, రాజధాని అంటే ఏమి ఉండాలి, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఇంకేదైనా క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, ఎమ్మెల్యేల క్వార్టర్స్, రాజ్భవన్, ఇవే కదా ఉండాల్సిందే. ఇది వాస్తవిక కోణం. ఈ వాస్తవిక కోణంలో మనం వెళ్తే బ్రహ్మాండంగా ఎప్పుడూ అభివృద్ధి చెందేది. ఈ వాస్తవిక కోణం కాకుండా అంతర్జాతీయ సచివాలయం కడతాం, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ కడతాం, అసలు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కడతాం. సో అన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ పెడతాం. ఇట్లాంటివన్నీ ఊహల ప్రపంచం చూపించామనుకోండి, అది డమాలను కింద పడతాం. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కింద పడ్డాడు డమాలను అట్టానే. ఏది ఊహల ప్రపంచం చూపించే 2014-19 మధ్య కూడా ఈ సింగపూర్ వెళ్తే సింగపూర్ లాగా అమరావతి, శ్రీలంక పోతే శ్రీలంక తరహా అమరావతి, శ్రీలంక ఎత్తుకుపోయింది ఆల్రెడీ. సో ఆయన చైనా పోతే చైనా తరహాలో అమరావతి, ఆయన మలేషియా పోతే మలేషియా తరహాలో అమరావతి, ఇట్లా ఊహల ప్రపంచంలో తీసుకెళ్లాడు. సరే ఆయన ఓడిపోయాడు, అయిపోయింది. సరే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆ ఊహల ప్రపంచం కాకుండా వాస్తవిక కోణంలో ఏమైనా వెళ్తాడా అని ఆలోచించారు. వెళ్లకుండా మళ్ళీ అదే ఊసు. ఏం జరుగుతుంది అమరావతిలో అంటే 15 నెలలు అయింది కదా, నీరును రోజు ఎత్తితోడే పథకం నడుస్తుంది స్కీమ్. నీటి ఎత్తిపోతల పథకం, అమరావతి ఎత్తిపోతల పథకం అనేది కొత్తగా స్టార్ట్ అయింది 15 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక. నిరంతరం నీళ్లుని ఎత్తి తోడి పోస్తా ఉన్నారు. ఇది ఒక్కటి తప్ప అమరావతిలో ఏం జరగట్లా. పిచ్చి మొక్కలు ఏదో తీసామంటున్నారు. నేను సింపుల్గా అడుగుతా అన్నా, ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు, నా దగ్గర ఒక ల్యాండ్ మీరు తీసుకున్నారు, ల్యాండ్ కన్స్ట్రక్షన్ మీరే చేస్తారు, చేసేటప్పుడు మీరే తీసేసుకుంటారు కదా పిచ్చి మొక్కలు. నేను తీసి మీకు ఎందుకు ఇస్తాను? ప్రభుత్వం అంటే అన్ని తీసి వాళ్ళకి ఇస్తుందా? తీసుకునే కాంట్రాక్టర్ కదా అన్ని చేయాల్సిందే. ఎల్ఎన్టీయో, షాపూర్జీ, పల్లంజీయో ఎవరో మీ ఇచ్చారు మీ బంధువులకో బినామీలకో, మరి వాళ్ళు చేసుకుంటారు కదా. రోజు ఇది తోడుతున్నాం, నీళ్ళు ఎత్తితోడే పథకం వాళ్ళే 15 నెలలు. ఇప్పుడు మళ్ళీ చిన్న పైన మబ్బులు పడితే భయపడిపోతా ఉన్నారు ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళు. అమరావతిలో జగన్ విమర్శించినప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో కూడా చెప్పాలిగా. నీటిని ఎత్తి తోడుతా ఉన్నారు వర్షం వస్తే. వాస్తవిక కోణంలో వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారు, సరే ఆ ప్రాంతమే ఉందాం అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మంచి సజెషన్ చేశారు, అయ్యా గుంటూరు, విజయవాడ 2 నగరాలు భవిష్యత్తులో కలుస్తాయి. సో ఆ 2 నగరాలు కలవాలంటే మీరు ఏం చేయాలి, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆ హైవే అమ్మటో ఎక్కడో ఒక 500 ఎకరాలు కొంటమో ఏదో ఒకటి చేసి, లేకపోతే ప్రభుత్వ భూముల దగ్గర మీరు కట్టాల్సిన బిల్డింగ్లు అక్కడ కట్టేయండి. అవతల మచిలీపట్నం పోర్ట్ ఉంది, సో అవతల ఏలూరు దాకా, యువతల చిలకలూరుపేట దాకా రాజధాని అనేది వెళ్ళిపోద్ది. అప్పుడు అతి పెద్ద రాజధాని అయింది. ఇప్పుడు మనకు ఉడా ఉంది అంతకుముందు ఆల్రెడీ, తెనాలి, ఏదైతే మంగళగిరి, విజయవాడ, గుంటూరు కలిపి ఉడా కింద ఉంది ఎప్పటి నుంచో. సో ఇప్పుడు మీరు ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎక్కడన్నా చుట్టుపక్కల కానీ అక్కడే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఈ బిల్డింగ్లు ఉన్నాయి, సచివాలయం, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి, కట్టవసరంలో. ఇంకేదన్నా ప్రభుత్వ భవనాలు కట్టాలనుకుంటే ఇక్కడ కట్టేసి రాజధానిగా దీన్నే డిసైడ్ చేసేస్తే, యువతల ఆల్రెడీ తెనాలి, యువతల గుంటూరు, ఈ మధ్యలో ఆల్రెడీ మంగళగిరి, తాడేపల్లి, ఆల్రెడీ విజయవాడ ఇవన్నీ ఉన్నాయి.
సో ఇవన్నీ ఉన్నాయి. అవతల మచిలీపట్నం దాకా పోర్ట్ ఉంది, అది కూడా డెవలప్ అయ్యింది అక్కడ, ఆ రోడ్డు కూడా అంతా. ఇటు ఏలూరు దాకా హైవే ఉంది. సో ఇది పెద్ద రాజధాని అయింది కదా, పెద్ద డబ్బులు కూడా మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సలహా కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పాటించే ఉద్దేశం లేదు. కేవలం వాళ్ళ రియల్ ఎస్టేట్ కొన్నటువంటి భూముల్ని తొందరగా అమ్మేయాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ అది వచ్చేస్తుంది, ఇక్కడ ఇది వచ్చేస్తుంది అని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ భూమిని రియల్ భూమి కాకపోయినా ఏదైతే బాగా ఉందని చెప్పి చూపించే షో చేసేసి అమ్మేసుకుంటే ఆయన బినామీలు సేఫ్ సైడ్. తర్వాత ఆంధ్రప్రదేశ్ అట్టబోతే వాళ్ళకేంది? అదే అమరావతిలో జరుగుతుంది. వాస్తవిక కోణంలో అమరావతి అనేది డెవలప్మెంట్ అనేది మీరు కొన్ని అదే 10 సంవత్సరాల పైన కూడా అది అయ్యేటటువంటి పని కాదు. ఎందుకు కాదంటున్నా అంటే డబ్బులు అప్పులు తెచ్చి కట్టాలి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. 2000 కోట్లు ఎంతో మనం రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంతకుముందు 5000 కోట్లు అప్పులు తెచ్చారు. దానికి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల చొప్పున అసలు కం వడ్డీ కలిపి 14,000 15,000 చెల్లించాలి. ఇప్పుడు మళ్ళీ 32,000 కోట్ల అప్పులకు ప్రతిపాదనలు పెట్టారు. ప్రపంచ బ్యాంక్ కానీ, హడ్కో నుంచి కానీ, జర్మనీ సంస్థ KWS నుంచి కానీ మొత్తం 32,000 కోట్లు ప్రపోజల్ పెట్టారు. ఇంకొక 20,000 కోట్ల అప్పులు కావాలని వెళ్తున్నారు. సో ఇప్పటికీ ఒక 50,000 కోట్ల అప్పులు దాంతో సరిపోదు. ఎందుకంటే నారాయణ గారు చెప్పినట్టు ఒక ఎకరం డెవలప్మెంట్ చేయాలంటే అప్పుడే 2 కోట్లు. ఇది మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ. మరి ఇలా చూసుకుంటే ఇప్పుడు 54,000 ఎకరాలు ఉంది రాజధానికి. మళ్ళీ ఇంకో 45,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు వేసినా 2 లక్షల కోట్లు కావాలి. ఇది కేవలం మౌలిక సదుపాయాలకు, రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ. మళ్ళీ బిల్డింగ్లు కట్టడానికి ఎంత కావాలి? ఈ డబ్బులు అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఈ అప్పుకు అసలు కం వడ్డీ కప్పు ఎప్పుడు చెల్లించాలి? తర్వాత దాని ద్వారా ఎట్లా ఆదాయం వస్తుంది? పథకం ఇప్పుడు గవర్నమెంట్ కి బస్సు ఆర్టీసీ ద్వారా చాలా ఇన్కమ్ అన్నా, దాన్ని ఫ్రీ చేసేస్తే ఇక రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేసినంత మాత్రాన మహిళలు ఆర్థికంగా పైకి వెళ్తారా? మీటింగ్ ఏదో పెట్టారు, సక్సెస్ అయిందని చెప్పి. అసలు ఎంత దారుణం అంటే దీనికి డబ్బులు తగలేయటం కాక ఇంకోటే ఉంది. ఇప్పుడు మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఏం చేయాలి? మన గ్రామీణ ప్రాంత వాతావరణం లేదా పట్టణాల్లో ఉన్నటువంటి వాతావరణాలు అనుకోని వాళ్ళకి కుట్టు మిషన్లో లేదంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా లోన్లు ఇస్తే వాళ్ళు చిన్న చిన్న ఏదైనా చిట్టీలు వేసుకోనో లేదంటే ఇంకో రకంగానో, లేదంటే కొంతమంది అయితే గేదెలు, ఆవులు, కొంతమంది చిన్న చిన్న కిరాణా దుకాణాలు లేదంటే ఇట్లాంటి పెట్టుకొని వాళ్ళు నెల 15,000 20,000 వచ్చినట్టుగా ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఫ్యామిలీని పోషించగలుగుతారు మహిళలు. సో ఇది కదా మనం చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు చేయూత, ఆసరా ఈ పథకాలు అయ్యి ఈ ఉచిత బస్సు ఇస్తే దానివల్ల అది కూడా ఏమన్నా మొత్తం ఇచ్చేస్తున్నాడు అంటే అది లేదు కదా. ఇది 2 బస్సులు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు. ఇంకోటేమో 2 సిటీ బస్సులు, అది విజయవాడ టౌన్, వైజాగ్ టౌన్ తప్ప ఏడా లేవు. ఇంకోటేమో మెట్రో అని పెట్టారు కానీ అది ఇప్పుడు 10 సర్వీసులు ఉంటే 8 దాంట్లో నాన్ స్టాప్ సర్వీసులు, సూపర్ లగ్జరీ, వాటిలో ఎలిజిబిలిటీ లేదు. ఇంకెక్కడ ఇచ్చినట్టు? అది కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగకరం చేయాలి, ప్రజలు డెవలప్ అయ్యే విధంగా చేయాలి ఏదన్న పథకం. అలా చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు, రాష్ట్రం కూడా దానివల్ల అడ్వాంటేజ్లోకి వెళ్తుంది. అది కాకుండా నేను ఏదో ఉచితం ఇచ్చేసాను అందరూ పండగ చేసుకుంటున్నారంటే ఇది కూడా అవమానించినట్టే కదా. సో ఉచిత బస్సు పథకం ఏదైతే అనుకున్నటువంటి దాన్ని వాళ్ళు చేయలేదు, పాయింట్ నెంబర్ 1. దానివల్ల ఒక వర్గం ఆటో వాళ్ళు నష్టపోతున్నారు, పాయింట్ నెంబర్ 2. మూడవది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు, ఈ పాయింట్ నెంబర్ 3. ఈ 3 రకాలుగా ఏదైతే ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం, వాళ్ళ మహిళలను ఏదో మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం తప్ప ప్రయోజనకర కార్యక్రమం లాగా అయితే ఏమి కనపట్టలేదు అనేది వాస్తవ కోణంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అన్న, ఇప్పుడు మీరు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఏ మనిషి అయినా ఆశాజీవి కాబట్టి మీరు ఇంకొక మంచి రాజకీయాల్లో నాకు ఇంకొక మంచి పదవి రావడం అని ఎక్స్పెక్ట్ చేస్తారు, సహజం ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడరు ముఖ్యమంత్రిగా చూడాలి అనే కోరిక ఏదైతే ఉందో అది కాస్త ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా సరే చూస్తున్నారు. ఆయన ఇంకొక 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారినే ముఖ్యమంత్రిగా ఉంచాలి, మేము చూడాలి, మీ కింద మేము పనిచేయాలని చెప్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకో స్టెప్ ఎక్కాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు అంటారు? అసలు ఈ స్టెప్పే చాలా ఎక్కువ కదా పవన్ కళ్యాణ్ గారికి. జీవితంలో ఎమ్మెల్యే అయ్యేవాడా? లేదు. చంద్రబాబు నాయుడు ముష్ట 21 సీట్లు వేసి ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్ల ఎమ్మెల్యే అయ్యాడు, డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. లేదంటే ఆయన 2008లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ, అప్పటి నుంచి 2024 దాకా ఎమ్మెల్యేనే కాలేదంటే ఆయన అవడనే కదా దానికి అర్థం. సో పవన్ కళ్యాణ్ ఈ పదవితోనే పండగ చేసుకుంటున్నాడు. ఈ పదవితో పండగ మామూలు పండగ కాదు, సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ అన్ని కలిపి ఒకేసారి చేసుకుంటున్నాడు. ఈవీఎం డిప్యూటీ సీఎం అనొచ్చు. అంతే కదా, ఈవీఎం ప్రభుత్వంలో ఈవీఎం డిప్యూటీ సీఎం ఆయన, లేదంటే అయ్యేవాడు కాదు.
సో ఇంకా ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, ఆయన రేంజ్ ఎమ్మెల్యే అవడం ఎక్కువ. ఈవీఎం అంటే ఇప్పుడు నాకు మాట దేశంలో ఎక్కడో చోట ఈవీఎంల గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. Yes. ఆంధ్రాలో కూడా మన జరిగిన ఎలక్షన్స్ లో ఒక ప్రధాన నాయకుడు బాధ్యత తీసుకొని ఈవీఎంలు మేనేజ్ చేసేయడానికి కూడా చాలా పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎవిడెన్స్, ఇప్పటికే రాహుల్ గాంధీ ఎవిడెన్స్ కూడా చూపించి స్క్రీన్ మీద ఎక్కడెక్కడ ఎలా చేశారని చెప్పేస్తున్నారు. ఆంధ్రాలో కూడా రాబోయే రోజుల్లో క్లియర్ కట్ గా ఈవీఎంలు మేనేజ్ చేశారని పక్కా ఎవిడెన్స్లతో కూడా మాట్లాడతారేమో నాయకులని నాకు అనిపిస్తుంది. అసలు ఫస్ట్ మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మీకు జనరల్ ఎలక్షన్ పార్లమెంట్కి జరిగినప్పుడు అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్కి జరిగినాయి, ఒరిస్సాకి కూడా జరిగినాయి. అట్లానే ఇంకొకటి అరుణాచల్ ప్రదేశ్, ఇంకో అస్సాం అనుకుంటా, 4 స్టేట్లకి అసెంబ్లీకి జరిగినాయి, అసెంబ్లీ కమ్ పార్లమెంట్కి జరిగినాయి. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు చిన్న ఎగ్జాంపులే చెబుతాను నేను మీకు. హిందూపురంలోని ముదిరెడ్డిపల్లి అనేటటువంటి వార్డులో అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు పడింది, పార్లమెంట్కి వచ్చేటప్పటికి 470 ఓట్లు పడ్డాయి. మరి ఎలా పాసిబుల్ అది? ఎందుకు అసలు అంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఏదన్నా క్రాస్ ఓటింగ్ అంటే ఒక 5 ఓట్లు 10 ఓట్లు లేదా 30-40 ఓట్లు అనుకోవచ్చు. 1 ఓటు పట్టం ఏంటి? దట్టు అక్కడ 2 ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపల పోలింగ్ బూత్ లో కూర్చున్నారు, 2 ఏజెంట్లు. మరి 472 ఓట్లు పార్లమెంట్కి ఎట్టబడ్డాయి, అక్కడే అనుమానాలు. రెండోది, పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు 48 లక్షలు పెరిగినాయి, 12% పెరిగింది. ఎట్లా పెరుగుతాయి? ఇప్పుడు సపోజ్ మీ ఊర్లో 600 ఓట్లు ఉన్నాయన్న, 550 పోలైనవి అనుకుందాం. కౌంటింగ్ రోజు 550 కౌంట్ అవ్వాలి, 549 కౌంట్ కాకూడదు, 570 కౌంట్ కాకూడదు, ఒక్కటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ కౌంటింగ్ కాకూడదు. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తామన్నా, ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు 10 అడిషనల్ పేపర్లతో ఎగ్జామ్ రాసావు, మొత్తం అడిషనల్ పేపర్లు సీల్ వేసి నువ్వు అడిషనల్ సీట్లు ఎన్నో నీకు తెలుసు. ఆ 10 తర్వాత నువ్వు ఇంకొక 20 అడిషనల్ సీట్లు యాడ్ అయినాయి అంటే తర్వాత దొంగతనంగా దాన్ని యాడ్ చేసి దాంట్లో కట్టి పాస్ అయినట్లు లెక్కే కదా. సో ఇది బేసిక్ పాయింట్. దాంట్లో పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి అనూహ్యంగా 48 లక్షలు తేడా వచ్చింది. సో దాని ద్వారానే ఓడిపోయాం అనేది ఒకటి క్లియర్ కట్. రెండోది, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ పెరిగింది. ఎట్లా పెరిగింది? ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తాను, నా ఫోన్ పక్కన పెట్టా, పక్కన సరే స్విచ్ ఆఫ్ చేసి పెట్టాం అనుకున్నాను. స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా ఒక రోజుకో 2 రోజులకైనా డెడ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసి మనం అలా పెడితే సరే ఆ ఛార్జింగ్ ఎంతో కొంత తగ్గిద్ది, లేకపోతే అంతన్నా ఉండాలి తప్ప పెరగదు కదా. పెరగడానికి ఎక్కడ అవకాశం? మళ్ళీ నువ్వు ఛార్జింగ్ దానికి మళ్ళీ ఈవీఎంకి వెళ్ళి నువ్వు ఛార్జింగ్ మళ్ళీ పెడితేనే పెరిగిద్ది, సేమ్ బ్యాటరీ. సో ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. రెండు అసలు కీలకంగా ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి ముఖేష్ కుమార్ మీనా, ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోర్టుకి వెళ్ళారు, కోర్టులో అంశం ఉంది, 45 రోజుల దాకా వీవీప్యాట్ స్లిప్పులు అనేది దాన్ని డిస్ట్రాయ్ చేయకూడదు. కానీ 45 రోజుల కంటే ముందే కోర్టులో కేసు ఉండగానే డిస్ట్రాయ్ చేశారు. అంటే దొంగతనం వీళ్ళు చేశారు కాబట్టి, ఏదో దొంగతనంగా గెలిచారు కాబట్టి అది బయటపడకుండా ఆ మొత్తాన్ని ఆధారాలను చెరిపేశారనేది కళ్ళగట్టడిగా కనపడుతుంది కదా. సో దేశవ్యాప్తంగా కూడా జనాలందరూ మేమందరం ఓట్లు వేస్తే అడిగిపోయింది. అంటే మాకు ఆశ్చర్యం కలిగింది, మేమందరం ఓట్లు వేస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సింది ఈ కూటమిలు ఎలా గెలిచారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దానిలో భాగంగా మీరు అంటే పవన్ కళ్యాణ్ 40% మీకు ఓట్ బ్యాంక్ వచ్చింది. మళ్ళీ మనకి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు మాట్లాడినప్పుడు వీటికి మనకి సింక్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఏమని మాట్లాడాడు ఆయన? మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం అన్నయ్య గెలుస్తున్నావా లేదనేది ముఖ్యం, అందుకనే మనం సీట్లు తక్కువ తీసుకున్నా మనం అన్ని గెలుస్తాం. అంటే ఎట్లా? అది కూడా 70,000, 80,000, 90,000 మెజార్టీ. కొంతాల రామకృష్ణ అసలు రాజకీయాల్లో లేడు, మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి. అసలు సత్యకుమార్ యాదవ్ ఇప్పుడు కూడా సార్ సత్యకుమార్ యాదవ్ వెళ్ళి ఇది పలానా ఊరు పేరు చెప్పి ఇది ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఏ మండలంలో ఉందో చెప్పమనండి. ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఈ ఊరు ఏ మండలంలో ఉందో చెప్పాలండి. ఆయనే ఇప్పుడు కేతిరెడ్డి గారేమో ఏ గల్లీ ఎక్కడ ఉందో కూడా చెబుతాడు. 5 ఏళ్ళు మరి తిరిగాడు. అదే కదా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో. సో ఇవన్నీ చూసినప్పుడు క్లియర్ గా అర్థం కావట్లేదా? ధర్మవరం మీరు అలా చూస్తారు. తర్వాత చూస్తే ఆదోని అసలు ఆయనకి తెలియదు ఏ మండలం ఉంది, ఏ ఊర్లో ఉంది, అసలు ఆ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఓటర్లు ఏం తెలియదు. ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు అక్కడ. ఇట్లాంటివన్నీ కోకొల్లో మొన్న ఎలక్షన్ లో కనపడ్డాయి. మరి ఇవన్నీ చూస్తే ఇవన్నీ డ్యామ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అనేది క్లియర్ గా అర్థమైంది కదా. మళ్ళీ దీని ద్వారా ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఇదే ఎక్కువ ఆయనకు తెలుసు కదా పవన్ కళ్యాణ్కి. సో ఇంకా ఆయనగాక ఏమంటాడు, 15 ఏళ్ళు మనం ఈ జెండా మోయాలి. మరి ఏం సార్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, జీవితంలో ఎమ్మెల్యే కాలేనాడిని ఉప ముఖ్యమంత్రి చేశారంటే 15 ఏళ్ళు కాదు జీవితాంతం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జెండా మోయాల్సిందే. కార్యకర్తలు
అది మోయిక ఎన్ని అవుతాయో ధర్మం తెలియదు, సార్ మరి అది. రాబోయే రోజులు మళ్ళీ ఇంకెన్ని అవుతాయో తెలియదు అన్ని పార్టీలు జెండా. ధర్మం. ఎందుకంటే జీవితంలో ఎమ్మెల్యే కాలేని వాడిని ఉప ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకి జెండా మోయిక పవన్ కళ్యాణ్ ఎవరికి మోస్తాడండి? అంతేలే, కృతజ్ఞత ఆయన చెప్పింది చూపించాలిగా. కరెక్టే. అవును. కానీ నువ్వు మోయి, మిగిలిన అందరినీ మోయమంటే ఎట్లా? ఉమ్. మిగిలిన అందరినీ మోయమంటే వాళ్ళకేం పదవులు లేవు, ఉమ్. కనీసం డైరెక్టర్ పోస్టులు కాదు కదా, ఏ పోస్టులు లేవు. కుక్కల్ని కొట్టినట్టు తరిమి తరిమి కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు. మామూలు కొట్టట్లా. అవును. మనం కుక్కల్ని కొడతాను చూడండి, మీద కొత్తంటే అట్ట కొడుతున్నారు జనసేన తెలుగుదేశం వాళ్ళు. అన్ని అయినా చోట్ల నువ్వు వెళ్ళి స్టార్ట్ జెండా మోయి అయిపోయినాయి. అంటావు. అన్ని చోట్ల స్టార్ట్ అయిపోయినాయి. అవును. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి జెండా మోద్దామని వెళ్తుంటే మా జెండా నువ్వు అవసరం లేదు అని చెప్పి కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు. ఉమ్. అయినా నువ్వు ఇంకా జెండా మోయి అంటావు. 15 ఏళ్ళు మోయమంటావు. ఎవడన్నా ఆత్మాభిమానం ఉన్నాడైతే జనసేనలో ఉంటాడా? కొంతమంది ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నారు ఉండలేక. చేస్తున్నారు. అవును. సో మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ జెండా మీరు మోసుకోవాలి, కానీ రోజు పక్కనాడు జెండా మోయమని. సరే మీ నాయకుడు చెప్పాడు మీరు మోస్తా అన్నా, వాళ్ళు మిమ్మల్ని కొడతా ఉంటే, బండబూతులు తిడతా ఉంటే, ఏదైనా మీ నాయకుడు మాత్రం మీకు అలాంటి నిజంగా దుర్మార్గమైన పని అయితే సార్ చేయలేదు. ఇక్కడ కూర్చొని కాళ్ళు ఇలా పైకి ఎగరేసి నేను చెబుతున్నామంటే సింగిల్ జెండా సింగిల్ అజెండా. మా నాయకుడు ఎవరి జెండా ఏ రోజు మోపించడం కూడా. ఎందుకంటే మేము క్లియర్గా ఓడిపోతే ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తాం. మన ఆత్మాభిమానాన్ని చంపుకొని మనం పని చేయొద్దు. మన జెండా మోసేటటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అన్యాయం అయిపోతారు రేపు పొద్దున. ఇంకోళ్ళతో పొత్తు పెట్టుకొని 4 సీట్లు ఇస్తే. సో మనకు అలాంటి పాలిటిక్స్ వద్దు. సో ఇవన్నీ క్లియర్గా మా నాయకుడికి ఒక క్లారిటీ ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి, ఎంతోమంది ముఖ్యమంత్రులు కొడుకులుగా ఉన్నారు, కనుమరుగైపోయారు. కేంద్ర మంత్రుల వరకు వెళ్ళారేమో కానీ మిగిలినంతా కనుమరుగయ్యారు. సో పార్టీ పెట్టి మీరు ఇక్కడ జనరల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ రామారావు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో మీరు చూస్తే ముగ్గురు పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఒకటి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఏదైతే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా ముగ్గురే పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఏదో పార్టీలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు తప్ప. సో వాళ్ళు సొంతంగా పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కాల. పార్టీ పెట్టిన వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈవీఎంల ద్వారా ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకో ఆయన అయితే విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యాడు నడపలేక. సో అంతే తప్ప ఎవరు ముఖ్యమంత్రి కాల. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని మీద. మేమేదో ఈవీఎంల వల్ల, లేదంటే మీరు అన్నట్టుగా అడ్డమైనటువంటి హామీలు ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళు దుష్ప్రచారం చేయటం వల్ల రకరకాలుగా ఓడిపోయి ఉండొచ్చేమో, కానీ మేమైతే ప్రజలకు మంచి చేసామనేటటువంటి సాటిస్ఫాక్షన్ మాకు ఉంది. ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు మంచి జరిగిందనేది ఇప్పటికే ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుంది అనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. సో ఫ్రెండ్స్, ఇది కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. చాలా విషయాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్రాలో రాజకీయ పరిణామాలపై అనేక విషయాలు మాట్లాడారు. మరి మా తరఫు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి రిక్వెస్ట్, రాష్ట్రంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి సార్, హత్యలు జరుగుతున్నాయి. కనీసం వాటి విషయాల్లో అయినా మీరు సమగ్ర విచారణ చేసి ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, అంతేకాకుండా తప్పిపోయినటువంటి 30,000 మంది మహిళలని బయటకు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలని, అంతేకాకుండా సుగాలి ప్రీతి హత్య అది కూడా ఏదైతే ఉందో ఆ కేసు విషయంలో కూడా ఆ బాధిత తల్లికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మీరు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.